సర్వ మానవాళికి రక్షకుడు వాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ భవ్య అవతారెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం రండి. జనీయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండ కందు కటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొచ్చెదను. నీ కటాక్షంబునం దూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తున్నాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వాడన్ దయాశాలి వై చూచియుందాత వై ప్రోచియున్ దగ్గరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు సంబంటు గావించి వాలిని సంపించి కాటు సతిలకుంటు దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్నను. చూచి ఆనందము పొంగి ఆయుంగరం వెచ్చి ఆ రత్నము తెచ్చి శ్రీరామగుండిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ తన వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. శక్తిని వైచి ఆ లక్ష్మణుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులందీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారంతరిన్ రావణుం సంపదానంద లోకం పురాణమయ్యున్న నవ్వేళనం విభీషణు వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంగంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పాడు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తాడు.
భాగ్యముల్ కల్పునే సామ్రాజ్యముల్ కల్పు సంపత్తులు కల్పునో వాదనాకారయో సప్తమంకారయో పుణ్యసంచారయో వీర నీవే సమస్తం విధానక్రియాకారక బ్రహ్మమంత్రం పఠించు సుస్థిరముగన్ వజ్రదేహంబును దాచి శ్రీరామయంతున్ మనస్తూతమైన ఎప్పుడు తప్పకన్ తలచునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంకి సంచారివై సంపకేశంబునం గౌసనీశ్వరా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులం భూత ప్రేతంబులం తెంపి సాశంబులం శాకిని రాగిని త్యాపులం కాలి దెయ్యంబులం నీరువారంబులం దొట్టి నేరంబులం వట్టి నీరుష్టి ఘాతంబులం వాగుదండంబులం దోమఖండంబులం రుచి కాలాభిరుద్ధుంగవై నీ బ్రహ్మవైన నీ విద్యలేదంబును చూచి రారోలినా ముక్తు నరసింహయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను ధరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞాన విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై